ఏ వండర్. ఇప్పటికే అన్ని రంగాల్లో మహిళలు సాధిస్తున్న అద్భుతమైన విజయాలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. ఇది కదా దేశానికి సంబంధించిన పురోగతి, దేశ అభివృద్ధి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఇన్స్ట్రక్టర్స్ అయ్యి, ఇక్కడికి వచ్చి క్యాబ్ డ్రైవర్స్ అయ్యి, స్కూటీలు వచ్చిన వాళ్ళు ఆటోలు నేర్చుకొని ఇక్కడికి వచ్చే డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. డ్రైవింగ్ చేయాలన్న జీలు ఉంటే చాలు, మీకేం రాకపోయినా మా ట్రైనింగ్ సెంటర్లో మేము నేర్పిస్తాము. సో సిఎస్ఆర్ యాక్టివిటీలో కార్పొరేట్ కంపెనీస్ కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ప్రతి మహిళ కూడా ఆత్మాభిమానంతో, ఆత్మ గౌరవంతోనే బ్రతకాలి అని అనుకుంటుంది. కానీ కొంతమందికి కుదురుతుంది, మరి కొంతమందికి కుదరదు. చాలా మంది ఇంటికే పరిమితం అయిపోతున్నారు. సో దీనిలో నుంచి వచ్చిన ఒక యూనిక్ కాన్సెప్ట్, వండర్ఫుల్ కాన్సెప్ట్ ఫెమి రైట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ప్రతి మహిళలో కూడా ఎంతో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా సంపాదించుకోగలుగుతున్నాం, మేము కూడా ఆర్థిక స్వేచ్ఛ వైపు వెళ్తున్నాం అనేటటువంటి గొప్ప ఆత్మవిశ్వాసం వీళ్ళందరిలో కల్పిస్తోంది. ఫెమి రైట్స్ తీసుకున్న ఈ డే డెసిషన్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ ఒక రకంగా ప్రతి మహిళ సమృద్ధి లక్ష్యంగా ప్యాసివ్ ఇన్కమ్ అవకాశాలు సృష్టిస్తూ ఒక శక్తివంతమైన అడుగు వేసినటువంటి ముందడుగే ఫెమి రైట్స్. ఫెమి రైట్స్ కాన్సెప్ట్ విశాఖలో క్రియేట్ అయింది. అద్భుతమైన వైజాగ్ బీచ్ లానే ఈ కాన్సెప్ట్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది. రాధిక మేడంని అడిగి ఈ ఫెమి రైట్స్ గురించి మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆటో, బైక్, క్యాబ్స్, ఎనీ సర్వీస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ సర్వీస్ అనమాట. సో వినటానికి కూడా చాలా హ్యాపీ అనిపిస్తోంది. ఫస్ట్ కొన్ని రంగాల్లో చాలా ధైర్యవంతులు మాత్రమే ముందుకు రాణించగలుగుతారు, మిగతా వాళ్ళు తప్పదు, ఇంటికే పరిమితం, వాళ్ళకి ఆర్థికపరమైన స్వేచ్ఛ పొందాలనుకున్నా ఇంక ఇంతే మా లైఫ్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కనెక్ట్ అయిన వాళ్ళే ఈ స్ట్రెంత్ అని నాకు అర్థమైంది. సో ఏంటి ఫెమి రైట్స్ కాన్సెప్ట్ మేడం? ఫెమి రైట్స్ అనేది కేవలం మహిళల కోసమే రూపొందించబడింది. ఇక్కడ డ్రైవర్లందరూ మహిళలే, ఇక్కడ ప్యాసింజర్స్ అంటే మన కస్టమర్స్ అందరూ కూడా మహిళలే. ఇది లైక్ అదర్ యాప్స్లా కాకుండా మనం దీంట్లో సెక్యూరిటీ, సేఫ్ అండ్ సెక్యూరిటీతో పాటు ప్యారలల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ చూస్తున్నారండి. ఈ రోజున బ్రేవ్ ఉమెన్ అని చెప్పాలి వీళ్ళందరినీ కూడా. ఈ ఫీల్డ్ని అందరూ ఎంచుకోవడానికి ముందు భయపడతారు. ఏదైనా ఒక ఆఫీస్లో, ఎక్కడైనా ఒక షాప్లో పనిచేద్దాం అనుకునే తత్వం ఎక్కడ ఉంటుంది, ఎక్కువగా మహిళల్లో చూస్తుంటాము. బట్ ఈ మహిళలందరూ కేవలం డ్రైవింగ్ మీద ప్యాషన్తో, మహిళల కోసం, మహిళలు అన్నాం కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసి, హస్బెండ్స్ అండ్ ఫాదర్స్ అలాగా యాక్సెప్ట్ చేసి పంపించడం జరిగింది. ఇది సొసైటీకి చాలా అవసరం అండి. జెండర్ బయాస్ను బ్రేక్ చేస్తూ ఈరోజు మహిళలు మీ ముందు ఉన్నారు. ఇది ఇక్కడికే కాదు, వైజాగ్లో పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి, ఇది ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అవ్వాలని యాజ్ అ ఫౌండర్ నేను కోరుకుంటున్నాను. ఇది చాలా అవసరం. అంటే ఒక డ్రైవింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లానే కాకుండా పూర్తిగా వాళ్ళు ఇక్కడ ఉపాధి క్రియేట్ అవుతుంది, మేము మీకు భరోసాగా ఉన్నాము అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఫెమి రైట్స్ ఇవ్వగలుగుతోంది. వీళ్ళందరూ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ కష్టాలు చాలా చెప్పుంటారు. మేము ఇంత చదువుకున్నాం మేడం, కానీ మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాం, దానికి బిహైండ్ సో మెనీ రీజన్స్. సో వాటిలో బాగా మిమ్మల్ని కనెక్ట్ చేసిన పాయింట్ లేదండి, ఎప్పుడు కూడా అవసరం అన్నీ నేర్పిస్తుంది. ఇప్పుడు మనకి ఎలా చెయ్యంది ఫ్యామిలీ అయితే, ఫ్యామిలీ కోసమే కష్టపడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అది తల్లిదండ్రుల కోసం అవ్వచ్చు, ఒక చిన్న పాప వాళ్ళ తల్లిదండ్రుల కోసం అవ్వచ్చు, ఒక తల్లి బిడ్డల కోసం అవ్వచ్చు, ఇంకోళ్ళు మొగుడికి హస్బెండ్కి సపోర్ట్ చేయడానికి అవ్వచ్చు. హస్బెండ్ ఒక 15,000 తెస్తే తను ఇంకో 10,000 తీసుకొచ్చుకునే మహిళలు ఉన్నారు. అండ్ వీళ్ళందరికీ కూడా బయట ఉద్యోగాలకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఉమెన్ ఫర్ ఉమెన్ అన్నప్పుడు ఇది గౌరవప్రదమైన ఉద్యోగం. ఉమెన్ ఫర్ ఉమెన్ అన్నప్పుడు అంత సొసైటీలో ఉన్న ఉమెన్స్ అందరికీ ఒక ధైర్యాన్ని క్రియేట్ చేసిన కాన్సెప్ట్ ఇది. డెఫినెట్లీ అండి, ఇది 0 నుంచి మేము మొదలు పెట్టాము. 2 ఏళ్ళు అయింది మేము స్థాపించి. 2nd యానివర్సరీ చేసుకోబోతున్నాము. October 3rd యాప్ లాంచ్ కూడా చేసుకోబోతున్నాము. ఇక్కడ విశాఖపట్నంలో నేను యాపే
మనం యాప్ ముందు తీసుకొచ్చినప్పటికీ కూడా యాప్ లాంచ్ చేయడానికి సరైన డ్రైవర్లు మనకి రాలేదు, మహిళా డ్రైవర్లు లేరు. ఒకళ్ళిద్దరి కోసం యాప్ డ్రైవ్ చేయలేం కదా, లాంచ్ చేయలేం. కాబట్టి మేము డిసైడ్ అయిపోయాము వీ షుడ్ మ్యానుఫ్యాక్చర్ ద డ్రైవర్స్ అని. దానికి డ్రైవింగ్ స్కూలు రిజిస్ట్రేషన్ చేసుకొని కార్పొరేట్ ట్రైనింగ్స్ అనండి, ఐటీడీఏ ప్రాజెక్ట్స్ అనండి, ఇవన్నీ డ్రాఫ్ట్ చేసుకోవడం జరిగింది. 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో డ్రైవింగ్ స్కూల్ ఉన్న వాళ్ళని తీసుకొని 20 నుంచి 10 ఏళ్ళు అనుభవం ఉన్న డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టుకొని వీళ్ళందరినీ మేము తయారు చేసుకున్నాం. సో ఇప్పుడు మా కాన్ఫిడెన్స్ ఏంటంటే వీ కెన్ క్రియేట్. సో 0 నుంచి మేము 20 మంది 25 మంది వరకు వచ్చాం కాబట్టి 25 మంది 100 మందిని కూడా చేయగలమని నమ్ముతున్నాము, కాన్ఫిడెంట్గా చెప్తున్నాము. అంటే ఇక్కడికి స్టెప్ ఇన్ అయిన తర్వాత వీళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని కూడా మీరే చెప్పగలుగుతారు? తప్పకుండా మేడం, ఎందుకంటే వెన్ను తట్టి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటే కాంతి ఏమీ లేదు. ఇక్కడ నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఏది అసాధ్యం కాలేదు. ఈరోజు ఆడవాళ్ళు స్కూటీలే నడుపుతారా, మీమ్స్ చూస్తాం కదా, మనం సోషల్ మీడియాలో మీమ్స్ చూస్తాం. ఒక స్కూటీకి ఎట్లా ఉంటే ఈ రోజున కార్ తీస్తున్నారు, స్కూటీలు తీస్తున్నారు, ఇన్నోవా తీస్తున్నారు. వీళ్ళెవరు కూడా ముందు నుంచే డ్రైవర్లు కదా, ఒక్క పర్సన్ తప్ప మిగతా వాళ్ళందరూ డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్నారు, కార్ నాలెడ్జ్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చి ఇన్స్ట్రక్టర్స్ అయ్యి, ఇక్కడికి వచ్చి క్యాబ్ డ్రైవర్స్ అయ్యి, స్కూటీలు వచ్చిన వాళ్ళు ఆటోలు నేర్చుకొని ఇక్కడికి వచ్చే డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరు ఎలిజిబుల్ యాక్చువల్గా ఫెమీ రైడ్స్ని అప్రోచ్ అవ్వాలి అంటే? ఏమైనా ఏజ్ గ్రూప్ ఉందా, లేకపోతే వాళ్ళకి ఏమైనా కొన్ని క్వాలిఫికేషన్స్ ఏం పెట్టుకున్నారు? మినిమం 10th క్వాలిఫికేషన్ ఉండాలండి. అంటే మన మ్యాప్ ఇది గూగుల్ మ్యాప్స్ చూసే నాలెడ్జ్ ఉండాలి, అండ్ డ్రైవింగ్ మీద ఆసక్తి ఉండాలి, అండ్ ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి. ఈ 3 నేను పెడుతున్నాను. డ్రైవింగ్ చేయాలన్న జీలు ఉంటే చాలు, మీకేం రాకపోయినా మా ట్రైనింగ్ సెంటర్లో మేము నేర్పిస్తాము. సో సిఎస్ఆర్ యాక్టివిటీలో కార్పొరేట్ కంపెనీస్ కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడ త్రూ ఎన్జిఓ ఆర్ డైరెక్ట్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. కార్పొరేట్ ట్రైనింగ్స్ కూడా మేము చేస్తాము. ఇలాగ బ్యాచ్లు వచ్చినప్పుడు వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి నేర్పించి లైసెన్సులు వచ్చేలా చేసి, అండ్ తద్వారా లోన్స్ కూడా ఇప్పిస్తామని అంటున్నాము. శాలరీ కూడా ఇప్పటివరకు శాలరీస్కి నడిచింది. ఇంకా నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ ఫోకస్ చేస్తాం. ఓకే. సో ఎంత వండర్ఫుల్ ఉమెన్ కోసం పెట్టిన ఈ కాన్సెప్ట్ని వైజాగ్కి పరిమితం చేస్తున్నారా, లేకపోతే ఎక్స్క్లూజివ్, లేకపోతే ఇంకా పబ్లిక్ నుంచి వస్తున్న డిమాండ్ ఇలాంటి వాళ్ళని ఇంకా ఫోకస్లో పెట్టుకొని ఇంకా ఎక్కడైనా ఫ్రాంచైజెస్? కేవలం వైజాగ్లో నేను ఇక్కడ ఫౌండర్గా ఇక్కడ ఉన్నాను కాబట్టి, అండ్ నేను ఇదివరకు ఒక ఎన్జిఓస్లో కానీ స్వచ్ఛంద సంస్థలో నేను చేస్తున్నాను కాబట్టి బాగా పాతుకుపోయింది ఏంటంటే సొసైటీలో ఏది లేదో అది ముందు చెయ్యాలి. ఇంట గెలిచి రచ్చగలవాలి అంటారు కదా. సో నేను విశాఖపట్నంలో ఉండి ఇక్కడ నేనేం చేసుకోకుండా నేను జస్ట్ బిజినెస్ కోసం బెంగళూరులోనో హైదరాబాద్లో లాంచ్ చేయటం నా ఉద్దేశం కాదు. ఇది ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి, ఏమీ లేని చోటే ప్రారంభం అవ్వాలి, అండ్ మిగతా చోట్ల ఇది ఈజీ అవుతుంది. సో బెంగళూరు, ఛత్తీస్గఢ్, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై నుంచి కూడా మనకు కాల్స్ వస్తున్నాయి ఫ్రాంచైజ్ కోసం. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ఎంపవర్మెంటే కాకుండా మనం ఎంటర్ప్రీనర్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. సో ఇప్పుడు అదర్ సిటీస్ నుంచి ఏ మహిళ అయినా రెడీగా ఉంటే నాకు కాల్ చేయొచ్చు. దీని మోడ్యూల్ అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తద్వారా ఇది స్ప్రెడ్ అవ్వాలనేదే మెయిన్ కాన్సెప్ట్. ఏం చదువుకున్నారు? నేను BA కంప్లీట్ చేశాను మ్యామ్. ఓకే. ఎప్పుడు కంప్లీట్ చేశారు? తర్వాత ఏమైనా జాబ్ చేశారా? లేదు మ్యామ్, స్టడీ కంప్లీట్ అయింది. నేను జాబ్ చేయలేదు. నేను ఫస్ట్ జాబ్ చేయడం ఇదే. డ్రైవింగ్ అంటే ప్యాషన్తో వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకున్నాను, బాగా డ్రైవ్ చేస్తున్నాను. రాధిక మ్యామ్ వల్ల ఫెమీ రైడ్స్లో జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా డ్రైవ్ చేయగలుగుతున్నాను. సో 4-వీలర్ డ్రైవ్ చేయడం అనేది ఒక కాన్ఫిడెంట్ మనలో వస్తుంది. అందులోనూ అది మనకి ఉపాధిగా మారింది అంటే ఇంకా కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిందా? చాలా బాగా క్రియేట్ అయింది మ్యామ్. నా వల్ల నా ఫ్యామిలీకి సపోర్ట్ కలుగుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జనరల్లీ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఈ రోజుల్లో అంత ఈజీ కాదు, మనం టైం ఎఫర్ట్ చేయాలి. బట్ ఇది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫెమీ రైడ్స్? అంటే ఇది ప్యాషన్తో వచ్చాను కాబట్టి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. కష్టం అని ఏం అనిపించలేదు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రైడ్స్ అది చేసుకుంటున్నాను మ్యామ్. చాలా బాగుంది. ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డారా? నాకంటూ ఒక సంపాదన ఉంటే కొంత ఫ్రీడమ్ ఉండేది, ఇంకొంచెం మనం అనుకునేవి ఏమైనా చేయగలిగే వాళ్ళం. పిల్లల కోసం మ్యామ్, పిల్లల వాళ్ళకి ఏమైనా చెయ్యాలి అంటే నేను కూడా సపోర్టివ్గా ఉంటే నా పిల్లల కోరికలు నేను తీర్చగలను, నా పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలను అనే కాన్ఫిడెన్స్తోనే నేను అలా వచ్చాను మ్యామ్. ఓన్లీ విమెన్ టు విమెన్ అని మాత్రమే వచ్చాను మ్యామ్. సో ఇది కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ. ఒక రకంగా పోలీస్ జాబ్ ఎలానో మీరు కూడా మరొక ఉమెన్కి ఒక సేఫ్టీ, ఒక ధైర్యాన్ని
ఇవ్వగలుగుతున్నారు ఎస్ మ్యామ్. అవును మ్యామ్. మనం ఒకరికి డ్రైవింగ్ నేర్పించడం వల్ల వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు డ్రైవ్ చేసుకోగలరు. ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది అంటే విమెన్కి సెక్యూరిటీ లేదు. వాళ్ళ ఓన్ డ్రైవ్ చేసుకోగలుగుతారు, వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్గా ఇంటికి చేరుకోగలుగుతారు. మనమైనా మన పిల్లలైనా ఎవరైనా సరే. హలో, మీ పేరు? నా పేరు అరుణ మేడం. ఓకే, ఏం చదువుకున్నారు? నేను 10th చదివాను మేడం. ఓకే, 10th అయిన తర్వాత ఎక్కడైనా వర్క్ చేశారా, లేకపోతే ఇప్పుడే చెయ్యాలి అనేటటువంటి థాట్ వచ్చిందా? 10th అయిన తర్వాత వర్క్ అనేది నేను ఎప్పుడు ఎక్కడ చేయలేదు మేడం. నేను డ్రైవింగ్ సరదాగా నేర్చుకున్నాను. సరదా నేర్చుకొని అలా నేర్పించడం కూడా అక్కడే నేర్చుకున్నాను మేడం. ఓకే, వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఇన్స్ట్రక్టర్గా చేశాను. నేను ఫస్ట్ నుంచి కూడా ఇన్స్ట్రక్టర్గానే చెప్తున్నాను మేడం. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తోంది ఫెమి రైట్స్కి వచ్చినాక? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. ఇంతమందితో వర్క్ చేయడం అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం. అందులోనూ ఇంత అందరూ మహిళలే. అవును మేడం. ఎంజాయ్ చేస్తూ అవతల వాళ్ళకి మేము నేర్పించేటట్లుగా కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మేడం. అది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. ప్రతి మూమెంట్లో మనకి మనీ అవసరం ఏంటో తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఉమెన్ అయినప్పుడు మనకి కూడా కొంత సంపాదన ఉంటే ఇది మనం ఈజీగా చేయగలిగే వాళ్ళం అనేటటువంటి ఆలోచన కూడా, అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడికి రాకముందు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు ఫస్ట్ నుంచి నేను ఇండివిజువల్గా ఉండడమే నాకు ఇష్టం మేడం. నేను కష్టపడి సంపాదించుకోవాలి, ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళందరినీ చూసుకోవాలని కూడా నా బాధ్యతగా నేను ఫీల్ అవుతాను మేడం. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి సాలరీ కూడా కరెక్ట్గా ఇస్తున్నారు. దానివల్ల మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయ్యి ఉండట్లేదు మేడం. ఫస్ట్ శాలరీ అనుకున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేడం. ఏం చేశారు ఫస్ట్ శాలరీ? ఫస్ట్ శాలరీ ఇంట్లో ఉంటాయి కదా మేడం కొన్ని, అవన్నీ అవి కట్టుకోవడం తప్పించి ఇంకేముండవు. ఇప్పుడు మనం ఎక్కడైనా వర్క్ చేయాలి అనుకుంటే అక్కడ టైమింగ్స్ ఉంటాయి, మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, అన్ని పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో పిల్లలు, భర్త, అత్తమామలు, ఇవి టైమింగ్ ఇదంతా కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మీకు ఫ్రీడమ్గా అనిపిస్తూ ఉందా? ఫ్రీడమ్గా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. అందుకంటే అందరూ లేడీస్తోని మేము హ్యాపీగా జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాం కాబట్టి చాలా హ్యాపీ. ఇది ఉమెన్ సర్వీస్ ఎక్స్క్లూజివ్గా అనేటప్పటికీ మీకు మీ సర్వీస్ని ఉపయోగించుకోవాల్సింది కూడా ఉమెనే. సో వాళ్ళకి మీరేం చెప్తారు? జెంట్స్ ఉండడం వల్ల లేడీస్కి ఇబ్బంది పడుతుంది, ఏ టైంలో ఏం జరుగుతుందో ఏంటి అనేసి. కానీ ఇప్పుడు ఏంటంటే ఉమెన్ ఉండడం వల్ల ఏ ఫీల్ అవ్వట్లేదు. హ్యాపీగా ఉమెన్ ఉన్నారు, చెక్క తీసుకెళ్తున్నారు, చెక్క తీసుకొచ్చి దింపుతున్నారు అని అది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం. ఉమెన్ ప్యాసింజర్స్కి కూడా ఇది గ్రేట్ కాన్సెప్ట్. అట్లా మీరందరూ ఆల్ హ్యాపీ సార్? సూపర్ సూపర్. యూనిక్ థాట్తో ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్, ఉమెన్ ఫర్ ఉమెన్ అనే కాన్సెప్ట్తో ఆటో, క్యాబ్, బైక్, ఎనీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ విత్ ఉమెన్ అనేది ఫెమి రైట్స్ వైజాగ్ నుంచి ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న సర్వీసెస్. రాధిక గారు చెప్పినట్టు ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. ఈ స్టోరీస్తో పాటు జనరల్గా మనం బయట అభద్రతా భావంతో పనిచేస్తున్న మహిళలకు కావచ్చు, వాళ్ళ గురించి వరి అవుతున్న ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఒక ధైర్యాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసే యూనిక్ థాట్ అని కూడా మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఫెమి రైట్స్ యాప్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరు అవ్వాలి? రేపు October 3 మనం యాప్ లాంచ్ చేసుకోబోతున్నామండి. చూస్తున్నారు కదా, బైక్ డ్రైవర్స్ కూడా ఉమెనే. మేము మా వైపు నుంచి కొంత ఫ్లీట్ని ప్రొవైడ్ చేస్తాము. ఇది ఓపెన్ టు ఆల్. లైక్ అదర్ యాప్స్ మీరు ఎట్లాగైతే దాంట్లో ఎన్రోల్ అయ్యి వెళ్తున్నారో దీంట్లో కూడా అలాగే రిజిస్టర్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి సేఫ్ అండ్ సెక్యూర్డ్. ఇక్కడ డ్రైవర్లు మహిళలే, కస్టమర్లు కూడా మహిళలే. సో మీకు స్కూటీ ఉండి లైసెన్స్ ఉంటే కనుక చక్కగా మా యాప్లో డ్రైవర్ యాప్లో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వచ్చు. మీకు మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. ఏ ఉద్యోగం చేసుకున్నా కూడా పార్ట్ టైం చేసుకోవచ్చు, శనాదివారాలు పని చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు మీకు అంటే మాకంటే ఫెమి రైట్స్కి మీకు కూడా మనం గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనందరం కూడా మహిళల కోసమే పనిచేస్తున్నాము. సో ఈ కాన్సెప్ట్ని మనం లైవ్గా దీన్ని బోల్డ్గా, బ్రేవ్గా మన విశాఖపట్నమే కాకుండా అదర్ సిటీస్ కూడా దీన్ని ఫ్లై చేయాల్సిన అవసరం ఉంది. మహిళలు ముందుకు రావాలి. వీఆర్ కాలింగ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఆల్సో టు కొలాబరేట్ విత్ అస్. ప్రతి రంగంలో కాంపిటీషన్ ఉన్నట్టే రైట్స్లో కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి. సో వాటిని అధిగమించి ఉమెన్ కోసం మీరు ఎక్స్క్లూజివ్గా ఇంట్రడ్యూస్ చేసిన ఈ కాన్సెప్ట్ని అంత ఎఫెక్టివ్గా ఎట్లా తీసుకెళ్ళబోతున్నారు? వాట్స్ యువర్ కాన్ఫిడెన్స్? ఇది ఖచ్చితంగా మా యాప్ యూనిక్ అని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసి చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే మనము కేవలం బైకులు, ఆటోలు, కార్లు కమిషన్ బేసే కాకుండా మనం డ్రైవింగ్ స్కూల్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసాం. ప్రతి ఏరియాలో, ప్రతి సిటీలో కూడా మహిళా డ్రైవర్లు కావాలి, మహిళా డ్రైవింగ్ స్కూళ్ళు కూడా కావాలి. సో అందుకనే మా యాప్లోనే యూనిక్నెస్ ఏంటంటే డ్రైవింగ్ స్కూల్ కూడా ఉంది. సో యాప్తో పాటు డ్రైవింగ్ స్కూల్ అంటే ప్రతి ఊళ్ళో కూడా స్కూటీలు నేర్చుకోవాలి, కార్లు నేర్చుకోవాలి, ఆటోలు నేర్చుకోవాలి.
ఇదంతా కూడా ఫెమిరైట్స్తో సాధ్యం, అది కూడా ఒక యాప్తోనే. ఐఐఏఎం నుంచి ఈ టీం ఏంటి? ఫెమిరైట్స్ వెళ్ళి ఐఐఏఎంని సపోర్ట్ అడగడం జరిగింది. వీళ్ళందరూ మార్కెటింగ్ టీం అనమాట. సో ఇంటెన్స్గా మన దగ్గరకు వచ్చారు, ఈ రోజునే వచ్చారు. సో దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ వండర్స్. ఇది చెప్పంగానే వాళ్ళకు కూడా చాలా కాన్సెప్ట్ నచ్చి మనకి ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి ఐఐఏఎం ఈరోజు మనకి అండగా ఉంది. కొన్ని కాన్సెప్ట్స్ని మార్కెట్లోనికి హ్యూజ్గా తీసుకెళ్లాలంటే కొంత టఫ్, బట్ ఇది ఎట్లా అనిపిస్తుంది ఫెమిరైట్స్? Yeah, first of all, thank you, ma'am, for choosing us and giving this great opportunity. And also, I would like to thank my college for giving me this opportunity. First of all, beyond the opportunity, what we people excited about this Femiride is like the vision, the emotion behind the Femiride, so which only focus on the women's safety. Apart from that, it also focusing on women independence, employment. So we were very excited to work with this Femirides company. Thank you, ma'am. Hashtag women for women. ఫెమిరైట్స్ ఉమెన్ సేఫ్టీ కాన్సెప్ట్ ఎట్లా అనిపిస్తోంది దీన్ని మీరు మార్కెటింగ్ ప్రమోట్ చేయడంలో? Ma'am, actually it's a wonderful opportunity for bringing this new idea into the market. So actually Femirides anedi like it's a woman, it totally based on the woman safety, woman employment and woman empowerment, right? So ikkada it's completely one side game, ma'am. సో ఇక్కడ ఏంటంటే ఉమెన్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఉమెన్ ఫర్ ఉమెన్, ఇట్స్ ఫర్ ఉమెన్ అండ్ బై ఉమెన్. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ కంపేర్ టు అదర్ యాప్స్, అండ్ లైక్ ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీ అదర్ యాప్స్. సో ఇప్పుడు అదర్ యాప్స్కి వచ్చేసరికి ఇఫ్ ఇన్ కేస్ మా సిస్టరే కానీ మా మదరే కానీ ఎనీ ఆఫ్ అవర్ ఫీమేల్ క్యాండిడేట్ ఇఫ్ తను రైడ్కి వెళ్ళినా సరే వీ విల్ బీ ఆన్ అ బిట్ కన్ఫ్యూజ్డ్ వెదర్ షీ ఈస్ గోయింగ్ సేఫ్లీ ఆర్ నాట్, వెదర్ షీ ఈస్ రీచ్డ్ there in the time or not and all. It's totally a unique concept compared to other apps. So ఇక్కడ ఏంటంటే నేను లైక్ హార్ట్ఫుల్గా నేను ఫీమేల్ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా సరే ఈ యాప్ ద్వారా నేను ఐ కెన్ సెండ్ దెమ్ సో దట్ లైక్ ఐ కెన్ స్లీప్ పీస్ఫుల్లీ వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ అండ్ ఆల్. So I'm very proud and I'm very happy for bringing this new app into the market, and I especially thank IMB School and as well as Radhika Ma'am Garu for giving this opportunity, being a digital marketing intern and working with the Femirides team. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.